నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎలక్షన్కి సంబంధించినటువంటి వేడి మాత్రం మొదలైంది. ఇక అన్ని పార్టీలు కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి 17 నియోజకవర్గాల అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. కాంగ్రెస్ పార్టీలోకి చేరవడం, మీకు చేవెళ్ళ ఎంపీ టికెట్ రావడము ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీలో ఎట్లా కనబడతా ఉంది? ఎంపీగా ఎలా మీ పావులు కలగబోతున్నారు ఇప్పుడు? థ్యాంక్ యూ శ్రీను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం ఖరారు చేసిన తర్వాత చాలామంది నాయకులతో మాట్లాడిన ఇక్కడ డెఫినెట్గా కాంగ్రెస్ మూడు ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే 6 గ్యారెంటీలు అమలు కావని చెప్పి చాలా బలంగా ప్రజలు నమ్మినరో వేరే పార్టీలు చెప్పినప్పుడు అది నిజంగా కార్యాచరణలోకి వస్తున్నాయి కాబట్టి హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ దాంతో ఏమవుతుందంటే ఆల్రెడీ మొన్న ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఇంప్లిమెంటేషన్ తోటి అప్బీట్ ఉంది కాబట్టి మొన్న ఎలక్షన్లో ఏమైపోయిందంటే మొత్తం 35% కాంగ్రెస్కి వచ్చింది, 39% బీఆర్ఎస్కి వచ్చిండే, 19% బీజేపీలో. అప్పుడు ఏమనుకున్నారంటే ఫైట్ కాంగ్రెస్కును బీఆర్ఎస్కే ఉంటుంది అనుకున్నారు. ఎందుకంటే అసెంబ్లీలో 35-39. సో అనుకోకుండా బీఆర్ఎస్ పార్టీ పవర్లో రాలేదు, కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది. తర్వాత బీజేపీ పుంజుకుంటుంది కాబట్టి ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. డెఫినెట్గా అంత డిఫరెన్స్ ఉంది వాళ్ళకు, బీజేపీకి కాంగ్రెస్కి. సో దాన్ని ఇంకా నేను జాయిన్ అయిన తర్వాత కొంచెం అడ్వాంటేజ్ వస్తుందని చెప్పి నేత బలంగా నమ్ముతున్నా. డెఫినెట్గా నేను గెలవబోతున్నాను. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుందంటే మేము ఖచ్చితంగా మాకు ఒక ఇబ్బంది అయితే ఎదురైంది ఎమ్మెల్యే ఎలక్షన్స్లో, ఎంపీలలో గెలిచి మా సత్తా చాటాలి, కనీసం డబుల్ డిజిట్లో మేము గెలవాలనేటువంటి ఆశతోనే వాళ్ళు ఉన్నారు. ఒక బీసీ వాదాన్ని కూడా చెవేల నియోజకవర్గంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును వాళ్ళు అయితే దించుకుంటున్నారు. అసలు అభ్యర్థి ప్రభావము ఈ బీసీ నినాదం ఏమైనా చేవెళ్ళ నియోజకవర్గంలో పనిచేయడానికి ఉందా? ఎందుకంటే మీరు ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు. ప్రజల యొక్క నాడి ఏంటనేది తెలుసు, అక్కడ ఉన్నటువంటి ఓటర్ల నాడి అనేది పూర్తిగా తెలిసి ఉంటుంది మీకు. చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 15% ముస్లిమ్స్ ఉన్నారు, 15% మాదిగా ఎస్సీస్ ఉన్నారు, తర్వాత 13-14% ముదిరాజులు ఉన్నారు. సో క్యాస్ట్ వైజ్గా ఎప్పుడైనా క్యాస్ట్ వైజ్ లీడర్స్ అన్ని పార్టీలలో ఉంటారు. ఇవాళ ముదిరాజులు అన్ని 3 పార్టీలలో ఉంటారు, రెడ్డిస్ కూడా 3 పార్టీలలో ఉంటారు. కానీ ముస్లిమ్స్ ఎవరైతే 15% ఉన్నారో వాళ్ళు 100% కాంగ్రెస్ తోటి. మొన్ననే ఆల్మోస్ట్ వేసినారు, ఈసారి ఇంకా బలంగా కాంగ్రెస్కి వేస్తామంటారు. వాళ్ళైతే బీజేపీకి వేయరుగా. సో అడ్వాంటేజ్ అయితే పర్ఫెక్ట్గా కాంగ్రెస్కి ఉంటుంది. ఏం మిగతా క్యాస్ట్ ఈక్వేషన్స్ నడుస్తాయి, అన్ని ఈక్వేషన్స్ అన్నీ నడుస్తాయి. ఇక్కడ ఏది అడ్వాంటేజ్ వస్తే అది చేస్తారు. మొదట్లో అక్కడ పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళకే టికెట్ వస్తుందనేటువంటి ప్రచారం జరిగింది. వారికి టికెట్ ప్రస్తుతానికైతే మల్కాజ్గిరికి మార్చినటువంటి సందర్భం. వారు ఎలా సహకరిస్తున్నారు మీ గెలుపు కోసము? ఇంకెవరెవరు సహకరించేటువంటి అవకాశం కనబడతా ఉంది? ఎందుకంటే ఆ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలు కూడా చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించినవి. చేవెళ్ళ నియోజకవర్గం అంటే ఒక డిఫరెంట్ నియోజకవర్గం లాగా కనబడతా ఉంది. రూరల్ అండ్ ఇటు సిటీ పీపుల్ అందరు కనబడతా ఉంటారు కదా. డెఫినెట్గా చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వైవిధ్యభరితమైన కాన్స్టిట్యున్సీ. ఇటు అర్బన్ ఉంటుంది, అటు రూరల్ ఉంటుంది. రూరల్లో 10 లక్షల ఓట్లు ఉంటే ఇక్కడ 18-19 లక్షల ఓట్లు ఉన్నాయి. సునీత మహేందర్ రెడ్డి గారు వాళ్ళు మల్కాజ్గిరి టికెట్ ఇవ్వడము, వాళ్ళు అక్కడ బిజీ ఉంటారు. అయినా కానీ అందరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి వాళ్ళ వంతు వాళ్ళు సహకరిస్తారు. వాళ్ళే కాదు, ఎవరైనా కాంగ్రెస్ శ్రేణులు ఎవరైనా సహకరిస్తారు. నేనేమంటానంటే పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పనిచేసిన నాయకుని నేను. గత 5 సంవత్సరాలు నా ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఏ పార్టీ, ఏ కులము, ఏ మతం అని అడగకుండా నాతో సహాయం చేసిన, విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా, ఏ విధమైన ఏదైనా ఆఫీషియల్స్ హెల్ప్ పని ఉన్నవాడు. అందరు ఎప్పుడు అది చెప్పేవారు, మా పార్టీ కూడా అడుగుతలేరు అన్న మీరు. నేను అడగను అన్న. రాజకీయాలు చేస్తాను, రాజకీయాలకు రాలేదు నేను సేవ చేయాలంటే నిజంగా రాజకీయం ఒక మాధ్యమం, పార్టీ ఒక మాధ్యమం అని వచ్చిన చాలా సాటిస్ఫాక్షన్ వచ్చేది. ఇవాళ నేను 5 ఏళ్ళ క్రితమే గత 5 సంవత్సరాలు ఏదో పనిచేసిన 5 సంవత్సరాలు పనిచేసేటప్పుడు అనుకోలే ఇంత హెల్ప్ఫుల్ ఉంటుంది. నిన్న కాంగ్రెస్ పార్టీలు జాయిన్ అయ్యి నిన్న నా ఇంట్రొడక్టరీ మీటింగ్ పెడితే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అందరినీ కాంగ్రెస్ శ్రేణులను పిలిచి పెడితే ప్రతి ఒక్కరు నా గురించి ఇంత పాజిటివ్. జనరల్గా ఎవరైనా కొత్తగా పార్టీకి వచ్చిండ్రు, ఎందుకు వచ్చినావు అన్న అది ఏదని మాట్లాడతారు. ఏ ఒక్కరు కూడా అనకుండా ఉల్టా అన్నారు, మాకు చాలా సంతోషం అన్నా నువ్వు వచ్చినావు. అదే సాటిస్ఫాక్షన్. నేనేమనుకున్నట్టే 5 సంవత్సరాలు నేను నిజంగా అంటే రాజకీయాలకు అతీతంగా పనిచేసింది ఇట్లా మారుతా అని అనుకోలే కదా. నేను ఎప్పుడు మా పార్టీ మారుతాను ఎప్పుడు అనుకోలే.
కానీ చూడండి ఎలా ఉంటుంది. మనం రాజకీయాలు ఎప్పుడు ఓన్లీ 6 నెలల ముందు చేయాలి, ఎలక్షన్ల ముందు నేను పదే పదే 100 సార్లు చెప్పిన. 4.5 సంవత్సరాలు ప్రజలకు ఏం కావాలో చేద్దాం. 6 నెలలు డెఫినెట్గా రాజకీయాలు చేయాలి. ఇదే సందర్భంలో మీరు బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా గతంలో గెలుపొందినటువంటి సందర్భం ఉంది. మీతో పాటుగా ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు రావడానికి ఇంకా ఉత్సాహం చూపిస్తున్నారా? ఎందుకంటే గ్రామస్థాయి నుంచి కూడా మీరు పార్టీని డెవలప్మెంట్ చేసినారు. కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో అక్కడ కనబడతా ఉంది. ఇంకా మీ నుంచి ఏమైనా జాయినింగ్స్ కానివ్వండి, ఇంకా ఏమైనా పొలిటికల్ సినారియా మార్చేటువంటి విషయాల్లో కానివ్వండి, అటు బీజేపీ నుంచి కానివ్వండి, ఇటు బీఆర్ఎస్ నుంచి కానివ్వండి, కాంగ్రెస్ వైపుగా మలుచుకునేటువంటి ప్రయత్నాలు ఏమైనా చేయబోతున్నారు రంజిత్ రెడ్డి? నా వంతు ప్రయత్నాలు నేను చేస్తాను డెఫినెట్గా. కానీ నేనేమంటున్నానంటే ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి అక్కడ కూడా ఏమవుతుంది, సపోజ్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణిలో లేకపోతే బీజేపీలో కాంగ్రెస్ రావాలంటే మా ముఖ్య నాయకులు కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉంటారు. వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాలి. పలానా నేను వస్తే నాకేం ఇబ్బంది లేదంటే అలాంటి వాళ్ళని తీసుకోవాలని డిసైడ్ చేశాను. కాబట్టి సో పార్టీ పరంగా బలోపేతం కావాలని చెప్పి పార్టీ ఏది లైన్లో డిసైడ్ చేస్తుందో ఆ లైన్లో పోవాలని నేను అనుకున్నాను. ఎవరిని ఫోర్స్ చేయను, ఎవరిని వెన్నుపోటు పొడవు అని చెప్పను, అవసరం లేదు నాకు. నేను చేసిన పనులకు ఇంప్రెస్ అయితే ఓట్లు వేయాలంతే. అసలు ఈ 4 ఏళ్లలో మీరు కరోనా టైం నుంచి కూడా మిమ్మల్ని గతంలో తొలివేలుగు పలకరించినప్పుడు మీ యొక్క సేవా కార్యక్రమాలు అన్నీ విన్నాము. ఇప్పుడు ప్రజలు ఆ సేవలకు మళ్ళీ ఓట్లు వేయాలి రంజిత్ రెడ్డి గారికి అనేటువంటి ఆ భావన కనబడతా ఉందా? మీరు ప్రచారంలో కూడా ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభించినట్టున్నారు. చాలా తిరగడం కూడా జరుగుతూ ఉంది. మీ యొక్క సమయంను కూడా పూర్తి స్థాయిలో ప్రజలకే వెచ్చించినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. ఓటు రూపంలో మీ సేవ మారడానికి అవకాశం కనబడతా ఉందా? అదే నేను చెప్పిన కదా, నేను ఎప్పుడైతే ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ పరంగా తిరుగుతుంటేనో అప్పుడు చెప్పాను. అంటే అందరు స్పీచ్లు ఇచ్చినప్పుడు అందరు చెప్పేవారు 5 ఏళ్ళు అన్న మనకు బాగా చేసిండు, మనం చేద్దాం. అదే మాట ముచ్చట నిన్న కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో అయినప్పుడు అనిపించింది అప్పుడు. సో మనం చేసిన సేవా కార్యక్రమాలు ఏవైనా కూడా హెల్ప్ చేసింది ప్రతి ఒక్కరు. చాలా మంచి చేసామన్నా మాకు సంతోషం, నువ్వు కాంగ్రెస్లోకి వచ్చినామని. ఎందుకంటే వాళ్ళకు కూడా మంచిగా మాకు కూడా ఇట్లాంటి వాడు ఉంటే బాగుండన్న ఫీలింగ్ వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు. సో అవన్నీ హెల్ప్ఫుల్ ఉంటాయి ఇప్పుడు డెఫినెట్గా. అంటే మీరు ఇప్పుడు చెప్పినటువంటి మాటలలో మైనారిటీ ఓటు బ్యాంకును ప్రస్ఫుటంగా చెప్తా ఉన్నారు. 15% వరకు మైనారిటీ ఓటు బ్యాంక్ ఉంది. దాదాపు 5-6 లక్షల ఓటు బ్యాంకును బీఆర్ఎస్ అలాగే బీజేపీ తీసుకోలేదు, ఓన్లీ కాంగ్రెస్కే వస్తుందని చెప్తున్నారు. సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొండ విశ్వేశ్వరరెడ్డి మనిషిని చూటి ఓటేస్తారు, ఇక్కడ నాకు పేరుంది, బీజేపీని చూడరు అనేటువంటి మాట కొండ విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నారు. నిజంగానే బీజేపీ వైపు ఆ ఓట్లు పోవనుకుంటున్నారా? నేనేమంటున్నామా శ్రీను, కొండ విశ్వేశ్వరరెడ్డి ఎప్పుడేం మాట్లాడతాడో నాకు తెలియదు. ఒకసారి అంటాడు మోడీని చూసి ఓటేయమంటాడు, ఒకసారి ఏమో ఆయనని చూసి ఓటేయమంటాడు. నేనేమంటానంటే సరే ఒకవేళ దమ్ము ఉంటే కొండ విశ్వేశ్వరరెడ్డి నన్ను చూసి ఓటేయండి, నన్ను రంజిత్ రెడ్డిని చూసి పోటీలో నిలబడతాం వేయమని చెప్పి అనమనండి. లేదు మోడీనే చూసి ఓటేయమంటే అది అడగమనండి. సపోజ్ కొండ విశ్వేశ్వరరెడ్డి ఇప్పుడు మీతో అన్నాడుగా నన్ను చూసి ఓటేయమని చెప్పి, నేను ఒకటే స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతున్నా. కొండ విశ్వేశ్వరరెడ్డిని చూసి ఓటేయనా రంజిత్ రెడ్డిని చూసి ఓటేయాలా అని ఒక ఓటర్కి డౌట్ వచ్చినప్పుడు, గత 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు ఆయన ఎంపీ ఉండే, 5 సంవత్సరాలు నేను ఎంపీ ఉండే. సో ఇప్పుడు ఒక ఈ మధ్యలో ఐపీఎల్ మ్యాచెస్ అవుతున్నాయి. మొన్న కెప్టెన్ సేమ్ కేసీఆర్ 10 సంవత్సరాలు, గ్రౌండ్ అదే తెలంగాణ గ్రౌండ్, అదే చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. బ్యాటింగ్ 5 సంవత్సరాలు ఆయన చేసిన, 5 సంవత్సరాలు నేను చేసిన. నేను 5 సంవత్సరాలు కాలంలో చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఇన్ని చేసిన, ఆయన ఎందుకు చేయలేదు? ఆయన ఎప్పుడు పదే పదే కేసీఆర్ని అనడమో ఏదో అనడం చేసి బయటకు వచ్చాడు. నేను ఇప్పుడు కూడా కేసీఆర్ గారిని ఏమనట్లేదు, ఈరోజు కూడా అన్నాను. సో నా పరంగా ప్రభుత్వం నడుపుతుంటుంది, ముఖ్యమంత్రి గారు ఉంటారు, ప్రజాప్రతినిధులు మన కాన్స్టిట్యున్సీకి ఏం కావాలనో అది తెచ్చుకోవాలి, చేసుకోవాలి అన్న లైన్లో నేను పోయినా. నేను బ్యాటింగ్ చేసిన 5 సంవత్సరాలు నేను అందరికీ అందుబాటులో ఉన్నా, ఇంటికి ఎప్పుడు వచ్చినా రిసీవ్ చేసుకున్నా. వాళ్ళు పెళ్ళికి వస్తే ఎవరు పెళ్లి కొడుకు ఏం చదివినాడు ఇంకే నా సహాయం చేస్తూ ఉంటారు. నువ్వు పెళ్లి కార్డు ఇచ్చినందుకు అపాయింట్మెంట్ కావాలంటావు. సరే అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు 12 గంటలకు వస్తే టైం చెప్తే 12 గంటల 3 నిమిషాలకు వస్తే నేను 12 గంటలకు రమ్మన్నా కదా అని చెప్పి వాళ్ళ పిఏలో కొడతాడు, ఫోన్లు ఎత్తాడు. ఎవరికైనా దేనికైనా రమ్మంటే నేను ఎంపీనా, నేను గీ అకేషన్లకు రావన్నా, చావుకు రావన్నా అంటాడు. ఇదేంది? ఇప్పుడు ప్రజల సుఖ సంతోషాలతో ఉండేందుకే ప్రజాప్రతినిధులు అవుతాం. కానీ ఊరికే ఇంటికి వచ్చిన తిట్టడము, ఇంటి లేకపోతే వాళ్ళని రిసీవ్ చేసుకోకపోవడం ఇవన్నీ తప్పుడు. అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఏ నాడైనా ఒక్కరికి సహాయం చేసిండా? అపోలో హాస్పిటల్స్ అని హెల్ప్ చేయి. మొత్తం ప్రజలు కాబట్టి అట్లీస్ట్ నీ చేయాలి, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఫ్రీగా చేయి మొత్తం.
చేయలే. ఇవన్నీ విషయాలను ప్రజలు గమనిస్తున్నారని అనుకోవచ్చా? కాసాని జ్ఞానేశ్వర్ ఒకవైపు ఉన్నారు, సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఒకవైపు ఉన్నారు, బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి ఒకవైపు ఉన్నారు. అందరూ కూడా కాకలు తీరినటువంటి రాజకీయ యోధుల్లాగానే కనబడతా ఉన్నారు. ప్రజలు ఇవన్నీ విషయాలను గమనిస్తున్నారు అనుకోవచ్చా? మాకు రంజిత్ రెడ్డి చేసినటువంటి సేవలు కనబడతా ఉన్నాయి, లేకపోతే కొండ విశ్వేశ్వరరెడ్డి మీరు ఇప్పుడు చెప్పినటువంటి విషయాలలో మాకు వెనుకడుగులో కనబడతా ఉన్నాడు, కాసాని కొత్తగా కనబడతా ఉన్నాడు, ఇట్లాంటి ఏమైనా అబ్జర్వేషన్లు చేస్తున్నారా? నేను కాంగ్రెస్ పార్టీ రీసెంట్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు నుండి పార్టీ వాళ్ళు వీళ్ళు కలుస్తుంటే వాళ్ళ పేర్లు పెట్టి పిలుస్తుంటే, ఏందన్నా నువ్వు ఇంత తొందరగా మా పేర్లను గుర్తుపెట్టుకొని పేర్లతో పిలుస్తున్నావు, ఆయన అన్నేళ్ళు ఉన్నా మా పేర్లే గుర్తుపెట్టుకోలేదు. అట్లే సేమ్ బీజేపీ వాళ్ళు కూడా మొన్న పేర్లు పెట్టి పిలిచి, సరే నీకు మా పేర్లు గుర్తుంటే ఆయనకి మా పార్టీ అయినా గుర్తే ఉండేవి, 4 సార్లు కలుస్తాం, 4 సార్లు అన్నం తింటాం కలిసి, 5సారి పోతే ఎవరు నువ్వు అని అంటాడు. అంటే నేనేమంటున్నా, ఎవరికైనా వచ్చిన వాళ్ళకి ఏం కావాలి, ఇంత భోజనం పెట్టాలి, తినాలి, లేకపోతే పేరు పెట్టి పిలవాలి. ఎవరికైనా పేరు పెట్టి పిలవాలంటే చాలా ఇష్టపడతాను. అంతే కదా, నన్ను గుర్తుపట్టిండు మా నాయకుడు అనుకుంటారు. ఆయనకి ఏది లేదు, ఆయనలో అయినది ఎప్పుడు. బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీని కాదని ఇప్పుడు రంజిత్ రెడ్డి బయటికి పోయిండు. రంజిత్ రెడ్డికి అసలు రాజకీయ భిక్ష పెట్టిందే బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీ. రంజిత్ రెడ్డి అప్పటి వరకు ఎవరికి తెలియదు, మేమే బయటికి తీసుకొచ్చినటువంటి మాట కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్లు అందరూ. వారికి ఏం సమాధానం చెప్తారు? అట్ ద సేమ్ టైం చెవెళ్ళ పార్లమెంట్లో ఉన్నటువంటి అటు బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఓటర్లందరికీ కూడా రంజిత్ రెడ్డిగా ఏం చెప్పబోతున్నారు? నాకు రాజకీయ గురువు కేసీఆర్ గారు డెఫినెట్గా అవకాశం ఇచ్చారు. గెలిచిన తర్వాత నాకు అవకాశం ఇచ్చి గెలిపించిన టీఆర్ఎస్ పార్టీకి గత 5 సంవత్సరాలు టాప్ పర్ఫార్మర్స్లలో నేను ఒకనున్నా. సో టాప్ పర్ఫార్మర్స్గా ఉన్న నేను ఏ స్వలాభన లేకుండా పార్టీ ఏ లైన్లు చెప్తే ఆ లైన్లో పని చేసుకుంటూ దేనికైనా రెడీ అని చెప్పి దిగి చేసిన నేను. సో నేను పార్టీకి 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత నా ఎంపీ అయిపోయిన తర్వాత నేను పార్టీ మారిన తప్ప నేనేం తప్పులు చేయలేదు. నాకేం సాటిస్ఫాక్షన్ అంటే డెఫినెట్గా నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన పార్టీ గెలిపించింది. దానికి రిటర్న్లో కూడా గురుదక్షిణగా కావచ్చు అనుకోవచ్చు. నాకు రాజకీయ గురువు కేసీఆర్ నా గురుదక్షిణ కింద నేను కూడా ఎవరైనా నేను పార్టీకి తప్పు పని చేసినా, తక్కువ పని చేసినా, లేకపోతే ఎప్పుడు అందుబాటులో లేడు ఏదన్నా ఒక రోజు ఎవరైనా అంటే నాకు అదే నిజంగా నేను మోసం చేసిన అనిపిస్తుంది. నేను 100% రిటర్న్ ఇచ్చిన పార్టీకి. సో నాకేం బాధ లేదు. ఎవరైనా కామెంట్ చేస్తే డెఫినెట్గా కామెంట్ చేయవచ్చు, ఎందుకంటే అనిపిస్తుంది ఎవరికి. ఒక పార్టీ మారినాక వాళ్ళు కామెంట్ చేస్తే నేను తప్పు అనను, ఒప్పు అనను. కానీ వాళ్ళ ఆత్మ సాక్షిగా వాళ్ళు కామెంట్ చేసేది నిజంగా మనస్ఫూర్తిగా నా మీద చేస్తుండ్రా అది అడగ. ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఇంకొక 40-45 రోజులలో ఎలక్షన్సే రాబోతున్నాయి. ఓటర్లు దాదాపు 30 లక్షల మంది ఉన్నారు. మీరు ఎంత తిరిగినా కానీ పూర్తి స్థాయిలో తిరగడానికి కూడా అవకాశం తక్కువ కనబడతా ఉంది. ఆ సమయంలో ఏం చెప్పదలుచుకున్నారు? అలాగే కేసీఆర్ మీటింగ్ కూడా 13వ తారీఖు రోజు చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో పెట్టబోతున్నారు. ఆ మీటింగ్కు ఎఫెక్టివ్గా ముఖ్యమంత్రితోని, ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షునితోని, లేకపోతే కేంద్ర నాయకులతోని ఏమైనా మీరు మీటింగ్ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేయబోతున్నారా? ఆ మీటింగ్ల గురించి కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేస్తారు. నా పరంగా నేను ఒకటే చెప్తున్నాను, చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అక్కా జిల్లాలో అన్నదమ్ములందరికీ, మీరు గత 5 సంవత్సరాలు నా పనితీరు చూసిండ్రు. అంతకంటే ముందు 5 సంవత్సరాలు విశ్వేశ్వరరెడ్డి గారి పనితీరు చూసిండ్రు. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీకు నేను గెలిచిన తర్వాత ఎప్పుడు అందుబాటులో ఉంటా కాబట్టి, మీకు ఎప్పుడు రాత్రి పగలు నేను ఆదుకుంటా కాబట్టి, మీకు ఏ విధమైన ఆపద వచ్చినా నేనున్నా, మీ సుఖ సంతోషాలతో నేనున్నా, నలుగురిట్లో ఎక్కడ కలిసినా మాట్లాడతా. మీకు ఇలాంటి నాయకుడు కావన్నా, లేకపోతే ఇవాళ గెలిచిన తర్వాత ఇప్పుడు నేనేమంటున్నా, 5 సంవత్సరాలు ఇప్పుడు నాకు కనిపించింది ఆ విశ్వేశ్వరరెడ్డి. ఓడిపోయినంత మాత్రం రావాలి కదా, అపాయింటెడ్ తిరగాలి కదా, కలవాలి, ఎవరికైనా బాధలు ఉంటే చూడాలి. ఎన్నడూ లేకుండా మళ్ళీ ఎలక్షన్ల ముందు వచ్చాడు. ఎలక్షన్ ముందు జోరుగా తిరగాలి, అది 6 నెలల ముందు అట్లా అందరికి ఫోన్లు చేసి అన్ని. అది కాదు పద్ధతి. మనం 5 ఏళ్ళ పనితీరు చూసి ఓటేయాలి కానీ 6 నెలలు తిరిగి నమస్తే లేతనేమో అది చెప్పి ఇది చెప్పి వాళ్ళ ఇంటికి పిలిచి భోజనాలు గది 5 ఏళ్ళు ఎందుకు పెట్టలే భోజనాలు వాళ్ళ ఇంట్లో? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు రెగ్యులర్ పిలుస్తాను, భోజనాలు పెడుతున్నట్టే. అది ఎందుకు చేయరు? నా ఇల్లు డోర్స్ ఆ రోజు ఓపెన్ అయితే ఇప్పటివరకు ఓపెన్ ఉన్నాయి. నా ఫోన్ నెంబర్ ఆ రోజు ఇచ్చిన ఫోన్ నెంబర్ ఇప్పటివరకు అదే ఫోన్ మోగుతుంది. అట్లా చేయమన్నారు. ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తుండ్రు. ప్రజలందరూ ఇదే చెప్తుండ్రు, ఇంత మంచి ఎంపీని చూడలే, ఇంత తిరిగి ఎంపీని 5 ఏళ్ళు నేను తిరిగినంత అసలు ఎవరే ఎంపీ తిరగాలని చెప్పి అన్ని పార్టీ నాయకులు చెప్తున్నారు. నేను ఎందుకు తిరిగినా? నేను కూడా గెలిచిన, నాకు కూడా బిజినెస్ ఉన్నాయి. ఒక్కరోజు నా బిజినెస్ ఆఫీస్ పోలే 5 ఏళ్ళలో.
ఒక్క రోజు కూడా. ఎందుకంటే నా బిజినెస్ చాలు, సంపాదించుకున్నది చాలు అని చెప్పి రాజకీయాలకు వచ్చింది. సో నాకు కూడా బిజినెస్ చేసుకోవచ్చు, నాకు కూడా పిల్లలు ఉన్నారు, నాకు కూడా ఫ్యామిలీ ఉంటుంది. వద్దు అనుకున్న వచ్చిన వద్దు అని ఉంటుంది. ఇది పరిస్థితి. ఖచ్చితంగా చేవెళ్ళ నియోజకవర్గంలో రెండోసారి గెలిచేది నేనే అటువంటి విశ్వాసాన్ని అయితే రంజిత్ రెడ్డి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.